ఇక అనంతపురంలో వార్ 2 టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లుగా అక్కడ వార్ నడుస్తోంది. ఆ హీరో మన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సినిమాలు చూడొద్దని ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఓ ఆడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు. ఖబర్దార్ ఎమ్మెల్యే అంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటి? మనకి ఎట్లా పోతారు అంటే నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? కూలికి పోండి సినిమాకి ఎట్లా పోతారప్ప? పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ కలిసి రావాలి కదా. విన్నారుగా, ఎన్టీఆర్ అభిమానిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తిట్టినట్టుగా వైరల్ అవుతున్న ఆడియో అది. వార్ 2 సినిమా చూడొద్దు అంటూ ఎమ్మెల్యేనే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఆ ఆడియో చుట్టూ ఇప్పుడు వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే ఆఫీస్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. ఎమ్మెల్యే బ్యానర్లు చించివేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అభిమాన నటుడికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది, ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటాడు, ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడకుండా మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్యలోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సినిమా నేను ఆడినప్పుడు అంటే ఆయనకు అంత సీన్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే సినిమా బాగుంటే ఎవరు ఆపినా ఆడుతుంది, బాగాలేకపోతే ఎవరు ఆడించినా అది ఆడుతుంది. అలాంటి సినిమాలు మనం ఎన్నో ఈ మధ్యలోనే చూసాం. పొలిటికల్గా ఉండి సినిమా చేసి రిలీజ్ చేసుకొని ప్రజల మీద రుద్దాలన్నా స్టాప్ అయినా. రాజకీయాన్ని రాజకీయంలాగా చేయాలి, అంతేగాని సినిమాను రాజకీయాలని కలపవద్దని వైసీపీ అంటోంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. ఇదే వైరల్ అయిన ఆడియో తనది కాదంటున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. తనపై ఎవరో కుట్ర చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని అంటున్నారు ఆయన. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. అనంతపురంలో మొదలైన ఈ వార్ ఇప్పుడు ఎక్కడ ముగిస్తుందో చూడాలి.